1200 కోట్ల మిషన్ ని పక్కన పెట్టడం కాబట్టి ప్రయత్నం పక్కన పెట్టడం కాబట్టి ఏదోనే నడిపిద్దామని రోజు నడుస్తూనే ఉంది కదా అని నడిపించారా, లేదు ప్రాబ్లమ్స్ కళ్ళు మూసుకొని చూసి ఉన్నట్టు పోయారా అనేది తెలియట్లేదు. ఇంకా మూడో పర్టికులర్ గా నేను మెన్షన్ చేయదలుచుకుంది ఎయిర్ ఇండియా అని. ఎయిర్ ఇండియా ఇప్పుడు టాటా గ్రూప్ మెయింటైన్ చేస్తుంది. టాటా గ్రూప్ అంటే మనం ఏమనుకుంటాం, నమ్మకానికి చిరునామా అనుకుంటాం, నాణ్యతకు చిరునామా అనుకుంటాం. కానీ ఆ టాటా గ్రూప్ మెయింటైన్ చేస్తున్న ఎయిర్ ఇండియా, సహజంగా ఎయిర్ ఇండియా మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఆ కంప్లైంట్స్ గతానివి. ఇప్పుడు టాటా వచ్చిన తర్వాత చిన్న చిన్నగా బాగు చేస్తుంది టాటా. కార్తిక్ గారు ఇక్కడ మీరు చెప్పినట్టు టాటా అంటేనే నమ్మకం అన్న పరిస్థితి భారతదేశ పారిశ్రామిక రంగంలో టాటా ఎనలేని సేవలు చేసింది. చాలా మందిలో నిన్నటి నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే, ఒక కారు తీసుకుంటేనే టాటా కారు తీసుకోవాలి, అంతా బాడీ స్టాండర్డ్గా ఉంటుంది, చాలా సురక్షితంగా ఉంటుంది, టాటా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది అని చాలా మంది నుంచి వినిపిస్తున్నమాట. అలాంటిది ఇక విమానయానానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారు, కానీ ఎందుకు ఇలాంటి ప్రమాదం జరిగిందనేది ఎక్కువగా వినిపిస్తోంది. మీరు చెప్తున్నారు చిన్నపాటి కరప్షన్ అండి. యాక్చువల్ గా టాటా కారు తీసుకున్నా, టాటా ట్రక్ తీసుకున్నా, టాటా వెహికల్ ఏది తీసుకున్నా, లారీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది తీసుకున్నా సరే అది టాటా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్. ఇప్పుడు ఇది టాటా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ కాదు, ఇది బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్. సో ఇప్పుడు మొత్తంగా వేళ్ళని బోయింగ్ వైపు చూపిస్తున్నాయి. మన టాటాతో పాటే టాటా ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ తో పాటుగా ప్రపంచంలో ఉన్న చాలా బోయింగ్ కంపెనీ ఏవైతే ఎయిర్లైన్స్ ఇచ్చిందో, విమానాలు ఇచ్చిందో, అవన్నీ కూడా రకరకాల సమస్యలను వెంటాడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎలా చూడాలంటారు అసలు బోయింగ్ పరిస్థితి ఏంటి? ఈ బోయింగ్ విమానాల మ్యానుఫ్యాక్చరింగ్ 2009లో కంప్లీట్ అయిందండి. 2011 నుంచి మార్కెట్ అవైలబుల్ గా ఉన్నాయి. 2011 నుంచి సహజంగా ఒక్కొక్క ఫ్లైట్ కి 20 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. 20 సంవత్సరాల వరకు ఫ్లై చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ అప్పటి నుంచి చాలా కంప్లైంట్స్ ఈ బోయింగ్ విమానాల మీద 2011 నుంచే ఉన్నాయి. ఎగ్జాంపుల్ రీసెంట్ గా నేను చదివాను, అమెరికాలో కూడా బోయింగ్ సంస్థకు సంబంధించినటువంటి ఒక విమానం టెక్నికల్ ప్రాబ్లం ఎదుర్కొంది. కాబట్టి అక్కడ ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరగలేదు కాబట్టి మనం చర్చించుకోవట్లేదు. గతంలో ఇదే బోయింగ్ విమానం ఇప్పుడేమో 783, అప్పట్లో 733 అనుకుంటా, ఐ థింక్ చేంజ్. నేను చదివాను చోట, అది ఒక సముద్రంలో పడిపోయి 151 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అంటే బోయింగ్ విమానాల మీద కంప్లైంట్స్ అనేక ఉన్నాయి, వాళ్ళ ప్రమాదాల చరిత్ర కూడా ఉంది. అయినా సరే బోయింగ్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బోయింగ్ విమానాల్లో పనిచేసి టెక్నీషియన్, ఒక శాస్త్రవేత్త బయటకు వచ్చి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఇంటర్నేషనల్ మీడియా. మరి తర్వాత ఏమైందో, అతను గొంతు నొక్కారో ఏమో నాకు తెలియదు, కానీ అది పెద్ద చర్చ రాలే. సో బోయింగ్ విమానాన్ని ప్రపంచంలో అన్ని ఎయిర్లైన్స్ కొంటూనే ఉన్నాయి. అమెరికా ఎయిర్లైన్స్ నుంచి మొదలు పెడితే ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్లైన్స్ వరకు అందరూ కూడా బోయింగ్ విమానాలు కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ బోయింగ్ విమానాన్ని కూడా ఎయిర్ ఇండియా సంస్థ 2017లో కొన్నట్టు తెలుస్తా ఉంది. ఇది 783 ఫార్మేట్ నెంబరు. అదే దీని కెపాసిటీ మామూలుగా నిన్నటిదాకా అందరూ అంచనా వేసింది ఏంటంటే ఓవర్ వెయిట్ అయిందేమో, పక్షావన తగిలిందేమో, తర్వాత ఏదైనా ఆబ్జెక్టివ్ తగిలిందేమో అని చర్చించారు. నేను దాంట్లో ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే, ఇది కెపాసిటీ నేను చెక్ చేసే ప్రయత్నం చేశాను. దీంట్లో 130,000 లీటర్ల ఫ్యూయల్ ని క్యారీ చేయగల కెపాసిటీ ఉంది. ఇప్పుడు దీంట్లో నింపినటువంటి ఫ్యూయల్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 1,25,000 లీటర్లు మాత్రమే. అంటే ఇంకా 5,000 లీటర్లు క్యారీ చేసే కెపాసిటీ ఆ ఫ్లైట్ కు ఉంది. తర్వాత ఇంకొక మాట కూడా నేను చెప్పగలను, ఈ ఫ్లైట్ లో 290 మంది ప్రయాణం చేయొచ్చు, కానీ ఆ ఫ్లైట్ లో అప్పుడు ప్రయాణం చేస్తుంది 242 మంది మాత్రమే. కార్తిక్ గారు, ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ కొన్న తర్వాత, అది విమానం కావచ్చు, కారు కావచ్చు, ఏ ప్రొడక్ట్ అయినా కావచ్చు, సో కంపెనీ నుంచి ఖచ్చితంగా సర్వీస్ అనేది ఉంటుంది. సో ఎమర్జెన్సీగా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఆ బోయింగ్ వాళ్ళు వచ్చి సరిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీనిపై కూడా కొంత విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అంటే విమానాన్ని తయారు చేయటము, అప్పగించటమే కానీ పూర్తిస్థాయి సర్వీస్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా బోయింగ్ లేదు, రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఉండదని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. సో అటువంటప్పుడు అసలు బోయింగ్ వైపు ఎందుకు అడుగులు వేయాలి? సామాన్యుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మనం ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. దేశీయంగా విమానయాన తయారీ సంస్థలను మనం ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం? ఆ దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోతున్నాం? ప్రపంచంలో చాలా మార్పులు సంభవించాయి. భారత్ ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించబోతుందని చెప్తున్న తరుణంలో ఎందుకు మనం విమానయాన సంస్థల్ని మనం తయారు చేసే పరిస్థితికి భారత్ ఎందుకు ఎదగట్లేదు అనేది సామాన్యుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఏం చెప్తారు? Yes, you are making a valid point. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ వైపుగా మనం పెద్దగా అడుగులు వేసింది లేదు. మొబైల్ ఫోన్ల కంపెనీలు కానివ్వండి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్తున్న ఆకాశం ఎగురుతున్న విమానాలు కానివ్వండి, మనం మ్యానుఫ్యాక్చర్ చేసే అంత కెపాసిటీకి మనం వెళ్ళటంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాం. అది నిజం, ఒప్పుకోవాల్సిన నిజం. దేశం అంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా
మన ప్రభుత్వం అంటే గౌరవం ఉన్నప్పటికీ కూడా తప్పుగా చూసినప్పుడు ఖచ్చితంగా మన వైపు నుంచి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పటికీ చిన్న పిల్లల ఆట బొమ్మల మీద కూడా చైనా మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి. మనం పొద్దున్న లేస్తే ఉట్టి సరదా గంటే ఉంటాం చైనా వస్తువులని బ్యాన్ చేయాలని. సరదా కాదు, నిజంగా అనాల్సిన మాట. ఎందుకు మన దేశం మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎంకరేజ్ చేసుకోవాలి, మన దేశ వస్తువులు మనం ఎంకరేజ్ చేసుకోవాలి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం వీక్ ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని మనం మెయింటైన్ చేయడంలో, మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే కెపాసిటీని నింపుకోవడంలో మనం నిజంగా చాలా వైఫల్యం. ఇవాళ బోయింగ్ అంటున్నారు కదా మీరు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక పెద్ద వ్యాపార సంస్థ, విమానాలను తయారు చేసేటువంటి సంస్థ. 2009 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంది. 2011 నుంచి మార్కెట్ లో ఉంది. దాదాపు 15 సంవత్సరాల మార్కెట్. 15 సంవత్సరాల మార్కెట్ లో ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. మీరు అంటూ సర్వీస్ కూడా లేదు. కానీ 15 నుంచి ఎందుకు కొనసాగుతుంది? అలాంటి సంస్థని మనం ఇండియాలో ఓపెన్ చేసుకొని 10 సర్వీస్ ని మెయింటైన్ చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు నిరోధించవచ్చు కదా. ఇవాళ ప్రపంచం ముందు మన పరువు పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు బ్రిటన్స్ ఉన్నారు, తర్వాత కెనడియన్స్ ఉన్నారు, పోర్చుగల్ మనుషులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. తప్పు మంది కాదు, బోయింగ్ విమానాలు. కానీ ఆ బోయింగ్ విమానంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడంలో కానీ, లేదు ఆ విమానాన్ని పక్కన పెట్టుకోవడంలో కానీ మనం వహించిన నిర్లక్ష్యం కారణంగా ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మనం పడ్డాం. ఏదేమైనా కార్తిక్ గారు, 265 ప్రాణాలు